గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకిప్పుడు బీపీఆర్ రైడర్లో లాస్ట్ ఎస్ఐపి పాలసీలో బీపీఆర్ రైడర్ ఏ విధంగా యాడ్ చేయాలి, దానివల్ల ఈ పాలసీలో ఏ విధంగా కస్టమర్కి బెనిఫిట్ ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎస్ఐపి అంటే సిప్ అని చెప్పుకుంటూ ఉంటాము మనం ట్రైనింగ్ సెషన్లో. ఇది మనకు 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వాళ్ళకి ఎవరికి ఇవ్వచ్చు. బీపీఆర్ ఇవ్వాలంటే మాత్రం 18 ఇయర్స్ పైన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రపోజర్ ఇన్సూరర్ సేమ్ అయి ఉండాలి. అంటే పేరెంట్స్ పేరు పైన ఇస్తే ఇది అల్టిమేట్ సొల్యూషన్ అనమాట, ఏ పాలసీలు అయినా కూడా. ఎందుకంటే రైడర్స్ యాడ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్లు ఇమీడియట్గా ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్లు ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవుతాయి. ఇది రెగ్యులర్ ఇన్కంలో చూడండి. రెగ్యులర్ ఇన్కంలో మనకి ఈ పాలసీలో జస్ట్ మినిమం 18,000 నుంచి కూడా ఇవ్వచ్చు. పీపీటీ 12 పాలసీ టర్మ్ వచ్చేసి 50 ఇయర్స్ పాలసీ, 51 ఇయర్స్. ఇన్కమ్ స్టార్ట్ మనం డిసైడ్ చేసుకోవచ్చు 14 ఇయర్స్ నుంచా, సేమ్ ఎఫ్జీ ప్లస్ లాగానే. కాకపోతే దీంట్లో ఒక 4 ఇయర్స్ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. దాంట్లో వెయిటింగ్ పీరియడ్ చేస్తే నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్కమ్ వస్తుంది, క్లోజ్ అయిపోతుంది. దీంట్లో వెయిటింగ్ పీరియడ్ చేసినా కూడా నెక్స్ట్ 34 ఇయర్స్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. చూడండి, బీపీఆర్ రైడర్ అంటే డైరెక్ట్గా ఓన్లీ అదొక్క రైడర్ మాత్రమే యాడ్ అవుతుంది, ఫైనల్ స్క్రీన్ షాట్ వస్తుంది. అది కాకుండా మిగతా రైడర్లు కూడా యాడ్ చేయాలంటే మేక్ యూర్ ఓన్ ప్లాన్. టాటా ఏఏ వైటాలిటీ వెల్నెస్ ప్రోగ్రామ్ దీన్ని నో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ రెండు టిక్ మార్కులు చేసేసేయాలి. ఓన్లీ యాక్సిడెంటల్ డెత్, ఏడీబీ, ఏటీపీడీ, బీపీఆర్ రైడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెళ్ళాలి. చూడండి, జస్ట్ ఒక 1700 కట్టుకోవడం వల్ల 3 రైడర్లు మనం యాడ్ చేసుకోవచ్చు. రిటర్న్స్ చూడండి, మనం కట్టేది ఎంత ఉంది, మనకు వచ్చేది ఎంత ఉంది. మనం కట్టేది 18,000 నెట్ ప్రీమియం, ఇది ఒక 2,000, మొత్తం 21,000 ఈ పాలసీ అనేది ఇచ్చేయచ్చు. హై వెయిటేజ్ కూడా ఉంటుంది మనకి, ఓకేనా. మనం కట్టేది ఎంత, 20,000 రూపీస్, 12 24, 2,50,000 కట్టినామనుకోండి దాదాపుగా. ఇక్కడ చూడండి, టోటల్ గ్యారంటీ మెచ్యూరిటీ బెనిఫిట్ 11,50,000 వస్తుంది. అంటే 5.5 టైమ్స్ రిటర్న్స్ వస్తాయి దీంట్లో. ఇది ఈ విధంగా పాలసీ దీనికి ఎఫ్జీ ప్లేస్కి డిఫరెంట్ ఏంటంటే, ఎఫ్జీ ప్లేస్లో పేమెంట్ టర్మ్, వెయిటింగ్ పీరియడ్లో మాత్రం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. బీపీఆర్ రైడర్ అనేది అక్కడి వరకు మాత్రమే వ్యాలిడిటీ అవుతుంది. దాని తర్వాత రిటర్న్స్ మాత్రమే వస్తాయి ఫ్యామిలీకి. దీంట్లో ఏంది, నీకు పాలసీ టర్మ్ ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పాలసీ టర్మ్ అనేది దీంట్లో 51 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ త్రూ అవుట్ పాలసీ టర్మ్ మొత్తం ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగినా కూడా బీపీఆర్ రైడర్ నుంచి వచ్చే ఇన్స్టెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఒకవేళ పైసలు కట్టే టైంలో ఏదన్నా రిస్క్ జరిగితే మిగతా ప్రీమియం కంపెనీ కడుతుంది. ఈ రిటర్న్స్ అన్నీ కూడా గ్యారెంటెడ్గా నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేస్తుంది. ఇది సిప్ రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్లో. అదే మనకు ఎండోమెంట్ ఆప్షన్లో ఏ విధంగా ఉంటుందో చూడండి. సిప్ క్యాల్కులేట్ ప్రీమియం, ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. ఎండోమెంట్ ఆప్షన్లో మనకు మినిమం 36,000 ఉంటుంది దీంట్లో ప్రీమియం, అంతకంటే తక్కువ ఇవ్వలేము. గ్రిప్పులో అయితే 24,000. సేమ్ దీంట్లో కూడా పీపీటీ 12, పాలసీ టర్మ్ 50 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒకేసారి డబ్బులు వచ్చేటట్టు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మేక్ యూర్ ఓన్ ప్లాన్, వైటాలిటీను, ఈ రైడర్స్ అన్నీ యాక్టివేట్ అయితే ఇవన్నీ తీసేసేయండి. ఓన్లీ ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉండాలి. ఇది దీంట్లో కూడా 14,000 రూపీస్ పడుతుంది బీపీఆర్ రైడర్కి. ఎందుకంటే ప్రీమియం ఎక్కువ ఉంది, ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్లు 3.96,000 అనేది వస్తుంది. ఇంకోటి 51 సంవత్సరాల వరకు రైడర్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఇంత అన్నమాట. దీనిలో చూడండి, మనం కట్టేది 12 ఇయర్స్ అమౌంట్ 4,32,000 వస్తుంది. కానీ మనకు రిటర్న్స్ ఎంత వస్తుంది, 41 lakhs. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 41,80,000 రూపీస్ గ్యారెంటెడ్ మెచ్యూరిటీ పేఅవుట్. 12 నెలల ఈ మొత్తం కలుపుకుంటే 50,000 వస్తుంది. బీపీఆర్తో కలిపి 12 5 60, 6 లక్షలు పే చేస్తాం. 6 5 30, యాక్చువల్గా 6 6 36, 36, 6 6 36 అంటే దాదాపుగా 6.5 టైమ్స్ రిటర్న్స్ ఆన్ బాండ్ గ్యారంటీ. త్రూ అవుట్ పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. ప్లస్ బీపీఆర్ యాడ్ చేసుకుంటే
లాస్ట్ సిచ్యువేషన్లో ఏదన్నా జరిగినా కూడా బీపీఆర్ రైడర్ ఇస్తారు. బీపీఆర్ రైడర్ అంటే ఇన్స్టెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు, మళ్ళీ రిటర్న్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఎండోమెంట్ ఆప్షను లాంగ్ టర్మ్ 50 ఇయర్స్ ఆప్షన్ పెట్టి తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరుంటే వాళ్ళకి లంసమ్ అమౌంట్ చాలా హై రిటర్న్స్ వచ్చే పాలసీ అనమాట ఇది. ఆన్ బాండ్ గ్యారంటీ. ఈ 4 పాలసీలలో బీపీఆర్ రైడర్ ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ పాలసీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి, బెటర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.